జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద అదేమంటే అసలు ఏదో ఒక పథకం వచ్చింది కదా పోస్టులు ఇచ్చేయండి అంటారు. లేకపోతే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్క సభ్యుడు చెప్పే మాటకి విద్యాశాఖ నుంచి చాలా క్లియర్గా వాళ్ళు ఎందుకని సెలెక్ట్ అవ్వలేదో కూడా వివరణ ఇస్తున్నారు. కానీ పదే పదే ఇలా ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద చల్లుదాం, లేకపోతే ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధుంటే నువ్వు మెగా డిఎస్సి పైన మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నీకు అర్హత లేదు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క మెగా డిఎస్సి అన్న ఇచ్చావా? అసలు సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, మరి కొన్ని వేల ఉద్యోగాలు తెస్తానన్నావు, ఏమిచ్చావు నువ్వు? నీకు మెగా డిఎస్సి పైన మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆయన 1995లో ఆయనే డిఎస్సి రిలీజ్ చేశారు, 96లో చేశారు, 97లో చేశాడు, 2000లో చేశారు, మొన్న 2018లో చేశారు, ఇప్పుడు చేశారు. కొన్ని లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్స్గా పనిచేస్తున్నారంటే చాలామంది ప్రజలు అది చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి మెగా డిఎస్సి వల్లే. నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం ఇంకా 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోయింది అనగా అప్పుడు మెగా డిఎస్సి ఏదో కంటి తుడుపుగా ఇచ్చావు, కంటి తుడుపుగా 6000 పోస్టులు ఏదో రిలీజ్ చేసావు. కాబట్టి ఈరోజు నువ్వు మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మళ్ళీ ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏదో కాంస్య పథకం వస్తే ఏదో ఒకటి ఇచ్చేయచ్చు కదా ఉద్యోగం అని, ఏదో ఒకటి ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి నీకు అసలు. ఏదో ఒకటి ఇవ్వడానికి ఆయన ఏమన్నా నీ బాబాయ్ అనుకున్నావు? గవర్నమెంట్ ఉద్యోగం ఏమన్నా నీ బాబాయ్కి టీటీడీ ఇచ్చినట్టు నీ పక్కన పిఏ ఉద్యోగం ఇచ్చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నట్టు కాదు కదా. ఇది 10 నుంచి 15 సంవత్సరాల వరకు కష్టపడి చదివి ఎండనక వాననక వాళ్ళు అహర్నిశలు కష్టపడి చదివితే వచ్చేటువంటి టీచర్ పోస్ట్ అది. దాన్ని ఏదో ఒకటి వస్తే ఇచ్చేయండి, వచ్చేయచ్చుగా అంటున్నారేంటి? అంటే మనం మాట్లాడుతున్నాడండి ఈయన కాంస్య పథకం వచ్చింది అతనికి ఇచ్చేయచ్చుగా అన్నాడు. అంటే ఏదో పథకం అయితే ఏమైంది వచ్చిందిగా అన్నాడు. అంటే అతనికంటే ముందు సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉంటారు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దానికి సరిపోయిన కరెక్ట్గా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వదిలేసి వీళ్ళకి ఎలా వేస్తారు? అంతేలేండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాసు క్వశ్చన్ పేపరే దొంగిలించినటువంటి దొంగ. ఆయనకి ఏం తెలుస్తుందండి చదువు యొక్క విలువేంటో? ఎంత కష్టపడి చదివితేనో వాళ్ళు ఆ స్థాయికి వచ్చారో ఒక చదువు లేని మూర్ఖుడికి తెలియదు కదా. ఏదో వాళ్ళ బాబాయ్ని టీటీడీ చైర్మన్ చేసినట్టుగా, పక్కన ఉన్నవాడిని పిఏ చేసినట్టుగా వాళ్ళ చేతిలో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకోవటం, అక్కడ ఏదో ఒక ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వటం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశాడు. అందుకే ఆ చదువు లేని మూర్ఖులకి ఏం తెలిసింది చదువు విలువ. గత ఐదేళ్లలో కూడా అమరావతిలో కనీసం ఇటుక పేర్చకపోగా ఎంత విధ్వంసం జరిగింది. ఆ రోడ్లు కూడా తవ్వుకుపోయిన పరిస్థితి. ఈ రోజున అమరావతి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఒక చట్టబద్ధత కల్పించుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేయించుకొని అమరావతి రాజధాని అంటున్నా కూడా ఇందుకు మేడం పదే దానికి అడ్డుపడి అదేమంటే అక్కడ రైతులు ఒప్పుకోవడం లేదు, లేదా రైతులకి నేను పరిహారం ఇస్తాను, లేదా మీకు భూములు మళ్ళీ వెనక్కి ఇస్తాను, ఈ తరహా ఆయన మాట్లాడుతూ అడుగడుగున అడ్డుపడుతున్నాడు అమరావతికి. దీన్ని ఎలా చూడాలి? అదేమంటే మావిగన్ అని కొత్త పదం తీసుకొచ్చాడు. అదేమంటే మచిలీపట్నం అంటాడు, విజయవాడ, గుంటూరు అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఈయన కొనసాగించడండి. ఆయనకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది నాశనం చేయాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉంటే ఇష్టం లేదు. వాళ్ళకి రాజధాని లేకుండా పోవాలి, మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా పోవాలి, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రాన్ని నాశనం చేయాలి, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురాకూడదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఆయన పేరు చిరకాలం అలా ఉండిపోద్దని, ఆయన పేరు అనేది అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమరావతిని లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. కొంతమంది ఫేక్ రైతులను తీసుకొచ్చి, వైసీపీ రైతులను తీసుకొచ్చి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మావిగన్ అంటున్నాడు అన్నమాట. మావిగన్ అంటే ఇటువైపు చూసుకుంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అన్నాడు. ఆ హైవే పక్కన పొలాలు కొనాలంటే 10 కోట్లు 20 కోట్లు అండి. అవన్నీ కూడా ఇప్పుడు కొని వాటి నిర్మాణాలు చేయాలంటే కొన్ని 100 కోట్ల పైన అవుతుంది, 1000 కోట్ల పైన అవుతుంది. ఈరోజు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి భూములు మనకు ఉచితంగా ఇచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఫ్లాట్స్ కానీ మన వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈరోజు అమరావతిలో వస్తున్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఇచ్చినటువంటి భూముల్ని మనం విక్రయించి, అంటే అమ్మేసి ఆ వచ్చేటువంటి ఆదాయం ద్వారా
ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, టెలిఫోన్ కనెక్షన్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇలా కావాల్సినటువంటి మౌలిక వసతులు మనం ప్రైవేటు వ్యక్తులకు ఆ భూములు అమ్ముకున్నా సరే 50,000 కోట్ల రూపాయలతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకోవచ్చు. ప్రజల్ని 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది రాజధానికి అని చెప్పి మోసం చేసి ఆయన మాయ మాటల్ని ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెడదామని చూస్తున్నారు. గతంలో మనం చూసుకున్న ఈ దిక్కుమాలని అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గులకరాయి డ్రామా కానివ్వండి, కోడి కత్తితో ఏ విధంగా పొడిపించుకొని పాపం ఆ దళితుడిని ఏ విధంగా జైలు శిక్షగా అనుభవించేటట్టు చేశాడు. మరి గులకరాయి ఎంత తగిలిందాన్ని ఆయన మీద హత్యాయత్నం చేశారని ఒకే అబద్ధాన్ని 100 సార్లు నమ్మితే నిజమే అనుకునే విధంగా చేశాడు. మరి సొంత బాబాయిని గొడ్డలి పోటేసేసి గుండిపోటుగా ఏ విధంగా చిత్రీకరించారో మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తే ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు, ఎందుకు ఈ సిబిఐ ఎంక్వైరీ తీయించేశారు? కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారో, మీరు అధికారం కోసం బాబాయిని మీరే లేపేసి చంద్రబాబు గారు మీద నెట్టేశారో, మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పింక్ డైమండ్ దొబ్బేశారన్నారు, మీరు అధికారంలోకి వచ్చి నిరూపించలేకపోయారు. 6 లక్షల కోట్లు రాజధానిలో అవినీతి జరిగిందన్నారు, అది నిరూపించలేకపోయారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు, అవి నిరూపించలేకపోయారు. కాబట్టి మీరు చేసినటువంటి అబద్ధాలు, అసత్యాలు ప్రజలకు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా కూడా మళ్ళీ 29లో వచ్చేది కూటమి ప్రభుత్వమే.